ఫైర్ వీక్ వారోత్సవాల సందర్భంగా మేము కొన్ని ఏరియాల్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. అగ్నిమాపక వారోత్సవాలు అనేవి 1944వ సంవత్సరంలో మా యొక్క అగ్నిదళ సిబ్బంది 66 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి యొక్క సంస్మరణ దినోత్సవంగా ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటటువంటివి నిర్వహిస్తున్నాం. ఇకపోతే ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటటువంటివి ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియాలో ఒకరోజు బస్టాండ్ కూడల్లో కానీ, రైల్వే స్టేషన్లలో కానీ, మరియు ఇంకో రోజు మర్కంటైల్స్ వాణిజ్య సముదాయాల్లో కానీ, ఇంకో రోజు మామూలుగా స్కూల్స్ కానీ మరియు ఫంక్షన్ హాల్స్ కానీ ఈ విధమైనటువంటి వాటిల్లో మేము అగ్ని ప్రమాదాల యొక్క నివారణ చర్యల గురించి తెలుపుతూ ఉంటాం. అదే కనుక వాణిజ్య సముదాయాల్లో స్టెయిర్ కేర్ అనేటటువంటివి, ఎగ్జిట్ ఎంట్రన్స్ స్టెయిర్ కేర్ అనేటటువంటి వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి విషయాలపైన అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాల్లో కూడల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, సిబ్బందికి కానీ తెలియపరుస్తూ ఉంటాం. ఇకపోతే ఈ బోధన్ పట్టణంలో కనుక చూసినట్లయితే ఆసుపత్రుల్లో కనుక చూసినట్లయితే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, రోగులు కానీ, అనేక రకాల ఇతర ప్రజలు కానీ వారి యొక్క అవసరాల కోసం ఆసుపత్రుల్లో హాజరు కావడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో అగ్ని ప్రమాదాలు అనేటటువంటివి జరిగితే వారు క్షేమంగా బయటకు ఏ విధంగా రావాలి, ఎవాక్యుయేషన్ అనేటటువంటిది ఏ విధంగా చేసుకోవాలి, మరియు ఆ ఎవాక్యుయేషన్లో రోగులను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, మరియు ఆసుపత్రులు పాటించాల్సినటువంటి ఫైర్ నార్మ్స్ ఏ విధంగా మెయింటైన్